వినాయక సంకష్ట చతుర్థి అడ్డంకులను తొలగించే గణపతిని ఆరాధించే రోజు. అతడు ఒకసారి శివుడు పార్వతీలకు కలిసి ఒక దివ్య ఫలాన్ని ఇచ్చాడు. అది వారి బిడ్డల కోసం చేసిన జ్ఞానఫలం అని చెప్పాడు. అప్పుడు శివుడు పార్వతీలు ఆ ఫలాన్ని ప్రపంచాన్ని 3 సార్లు చుట్టూ వచ్చిన వారికి ఇవ్వాలని నిర్ణయించారు. అది గణేశునికి మరియు కార్తికేయుడికి చెప్పారు. అప్పుడు కార్తికేయుడు తన వాహనమైన మయూరంపై బయలుదేరాడు. అయితే గణేశుడు ఒక తెలివైన మార్గాన్ని ఆలోచించాడు. అదేమిటంటే ప్రపంచాన్ని చుట్టూ వచ్చే బదులు గణేశుడు తన తల్లిదండ్రుల చుట్టూ తిరుగుతూ తన తల్లిదండ్రులే తనకు మొత్తం విశ్వమని చెప్పాడు. అప్పుడు అతని భక్తికి పరవశించిన శివుడు పార్వతీలు ఆ ఫలాన్ని గణేశుడికి ఇచ్చారు. అప్పటి నుండి సంకష్ట చతుర్థి రోజున భక్తులు గణేశుణ్ణి ప్రార్థిస్తూ తమ జీవితంలోని అడ్డంకులను తొలగించమని కోరుకుంటారు. జై గణేశ. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.